65లో నేను ఒక నాటకంలో ప్రధాన పాత్ర పోషించాను. అది రవీంద్రబాద్లో స్టేజ్ చేయడం జరిగింది. నా మొదటి అరంగేటం. నా ఏజ్ అప్పుడు 18 సంవత్సరాలు. అప్పటి నుంచి రాజకీయాల్లో ప్రత్యక్షమైన ఆసక్తి లేనప్పటికీ అప్పటి నుంచి రాజకీయాలు గమనిస్తుంటాను జనరల్గా. తర్వాత 70లో విప్లవ రాజకీయాల్లోకి వచ్చి తర్వాత సినిమాలకి, తర్వాత నా ప్రొఫెషన్ సినిమాల్లోనే చాలా కాలం గడిచిపోయింది. 98లో మళ్ళీ, అంటే యాక్చువల్గా ఆ మాటకు వస్తే 60స్లో నేను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. యాదగిరిరావు ఈ తెలంగాణ స్మారక వీరుల స్తూపం తయారు చేసిన ఆయన మా కాలేజ్ స్టూడెంట్, నాకు సీనియర్. ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్, నేను సెకండ్ ప్రెసిడెంట్. 69లో మేము ఉద్యమం చేశాం. మన నిరాహార దీక్షలు 69 మూమెంట్లో. బట్ యాక్టివ్ పార్టిసిపెంట్ని కాదు. కానీ అదంతా నా కాళ్ళతో చూశాను. ఒక ప్రొసిషన్ ఓల్డ్ సిటీ నుంచి నిజాం కాలేజ్ వరకు వచ్చిన ప్రొసిషన్లో నేనున్నాను. ఎగ్జాక్ట్గా ఏ ప్రొసిషన్ నాకు జ్ఞాపకం లేదు అది. సో ఆ రకంగా ఒక ప్రత్యక్ష సాక్షిగా 60 సంవత్సరాల నుంచి నేను ఇవన్నీ చూస్తున్నాను. నా వయసు ఇప్పుడు 79 ఇయర్స్. ఎందుకో నాకు అనిపించింది, సమైక్య రాష్ట్రంలో తెలంగాణకి అన్యాయం జరిగింది అని మనం ఉద్యమం ప్రారంభించాం 69లో. తర్వాత 71లో 73లో కూడా ఒకసారి ఒక 6 months ఉద్యమం వచ్చింది. అప్పుడు నేను, ఈశ్వరీబాయి, మన గీతారెడ్డి మదరు, ఈవి పద్మనాభం, బి సత్యనారాయణ రెడ్డి, తర్వాత అతను యూపీ గవర్నర్గా చేశాడు. మేము 5 ఒక 15 మీటింగ్స్ ఇచ్చాం సికింద్రాబాద్ నుంచి మన షామీర్పేట వరకు. అది షార్ట్ లివ్డ్, అదొక 3-4 months జరిగింది. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి అక్కడక్కడ. రాజకీయాల్లో ప్రత్యక్షమైన ఇంట్రెస్ట్ లేదు. కానీ 70లో విప్లవ ఉద్యమం ఏంటంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగి అండర్గ్రౌండ్కి వెళ్ళే పరిస్థితి కల్పించింది. ఆ బయటకు వచ్చిన తర్వాత గద్దరు ఇదే సంస్థలో పుట్టి పెరిగాడు కాబట్టి నేను ఆయన భుజస్కంధాల మీద ఆ సాంస్కృతిక ఉద్యమాన్ని మోపి ఓ రకంగా ఎస్కేపిస్ట్గా సినిమాలోకి వెళ్ళిపోయా. కానీ గొప్ప విషయం ఏంటంటే గద్దరు ఒక మాట కూడా అనలేదు, ఇదేంటి నువ్వు స్టార్ట్ చేసావు, మమ్మల్ని తయారు చేసావు, ఇంత అయింది, ఎట్లా వెళ్ళిపోతావు నువ్వు అని అనలేదు. నేను వెళ్తున్నా, సరే ఏమనలేదు అంతే. అతను సైలెంట్గా భుజాల మీద తీసుకున్నాడు. అక్కడి నుంచి అతన్ని నడిపించాడు. నేను కొంతకాలం సలహాదారుగా అప్పుడు అడుగుతూ చెప్పేవాడిని. ఇవన్నీ నా అనుభవాలు చెప్పడానికి చెప్పట్లేదు. అంటే ఇదంతా ఈ దారి అంతా నేను నడిచి వచ్చాను కాబట్టి ఈ తెలుగు సమాజంలో, ఇప్పుడు తెలుగు సమాజం ఎందుకంటున్నా అంటే తెలంగాణ అనట్లేదు, తెలంగాణ అందాం, కొద్ది ఓపిక తర్వాత అందాం. అయితే సమైక్య పాలనలో ప్రతి చీఫ్ మినిస్టర్ ప్రజల్ని గౌరవంగా చూసేవాళ్ళు. ప్రతి చీఫ్ మినిస్టర్. ఆ మాటకు వస్తే రామారావు గారు ఉన్నప్పుడు ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఆయన వాళ్ళ అబ్బాయి నుంచి నాకు ఫోన్ వచ్చేది, జయకృష్ణ నాన్నగారు జ్ఞాపకం చేస్తున్నారు. చీఫ్ మినిస్టర్ గారు పిలిచి పోవాలి కదా, వెళ్ళాను. పోతే అక్కడ చిన్న రూమ్ ఉండేది, దాంట్లో 2 కుర్చీలు, ఒక టీపాయ్. దాన్ని కూర్చొని ఆయన వచ్చి టీ తీసుకున్నాక నేను బయట 200-300 మంది ఉన్నారు, 200-300 members ఉంటారు గెస్ట్లు. వాళ్ళంతా ఎప్పుడు ఉంటారు నరసింహరావు గారు, మీరు దొరుకుతారా నాకు అనేవాడు. ఎన్నడూ రాజకీయాలు మాట్లాడలేదు. కాబట్టి ఒక రకమైన పబ్లిక్ అవేర్నెస్, గౌరవం, ఇవన్నీ ఉండేవి. ఆ రోజుల్లో రాజకీయాలు కొంత మెరుగ్గా ఉండేవి. రాను రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి. నేను కళ్ళతో చూస్తున్నాను. అది ఏ పార్టీ అయినా, లేకపోతే ఏ గ్రూప్ అయినా, లేకపోతే ఏ వర్గమైనా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఏదైనా ఆ విలువలు అనేవి చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. గద్దర్కి అపాయింట్మెంట్ దొరికినట్టే 10 yearsలో నాకు కూడా అపాయింట్మెంట్ దొరకలేదు కేసీఆర్తో. సో అలాంటి వెంజన్స్ నాకేం లేవు.
బట్ ఏంటంటే నా సర్వీసెస్ 10 ఏళ్ళు కోల్పోయారు వాళ్ళు, స్టేట్. అది నాకు నష్టం కాదు ఆర్టిస్ట్గా. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ హ్యాపెన్స్. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఏం తెచ్చుకున్నాం మనం? ఒక బ్యూరోక్రసీ, ఒక అహంభావం, ఒక పెత్తనం, నేను మాట్లాడింది వేదం, ఇది నడుస్తూ ఉంది. దట్స్ వెరీ ప్యాథటిక్. అంటే ఒక చీఫ్ మినిస్టర్ ముందర లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ముందర మనం ఒక ముద్దాయిలాగా నిలబడి మన అపాయింట్మెంట్ కోసం అడగడము, లేకపోతే మేము మన భావాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. దట్ ఈస్ వెరీ ప్యాథటిక్. సో గత 10 సంవత్సరాల నుంచి జరిగిన అనేక విషయాల గురించి సోదరుడు రమేష్ చాలా ధైర్యంగా చాలామందితో తిట్లు తిని ఇంకా దెబ్బలు తినలేదనుకుంటాను. అవి బాకీ ఉంటాయి, బాకీ ఉంటాయి, ప్రాబ్లం లేదు. చాలామంది చంపేశారు కదా జర్నలిస్టులని. సో ఎనీహౌ అంత ధైర్యంగా ఒక్కడు ఆ కెమెరా, ఈ మధ్య షాల్వా కూడా ఒకటి ఉంటుంది భుజం మీద. సో వెళ్ళి ఆయన పని చేసుకుని వచ్చాడు, అన్ని భరించాడు. ఫోన్ చేసి మహామౌలు కొంతమంది తిట్టారు, అది కూడా చెప్పాడు నాకు. కాబట్టి దీస్ థింగ్స్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. ఒక వ్యవస్థ, బలమైన వ్యవస్థ, ఒక ఖడ్గమృగం లాంటి వ్యవస్థని మనం ఢీకోవాలంటే మనకు శక్తి చాలదు. బట్ డెమోక్రటిక్ కంట్రీలో దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు అట్లీస్ట్ మన భావాల్ని నిక్కచ్చిగా చెప్పడానికి జర్నలిజం ఉంది, కళారూపాలున్నాయి, రకరకాల మీడియాస్ ఉన్నాయి. నేను చూస్తున్న దగ్గర నుంచి హరగోపాల్ గారు అంటే నాకు ఆయన యాక్టివ్ పాలిటిక్స్తో డైరెక్ట్ ఇట్లా స్టేజ్ పంచుకున్న సందర్భాలు చాలా తక్కువ, 2-3 సార్లు తప్పించి, అది కూడా గద్దర్ సంస్మరణ సభల్లో. ఎందుకంటే నేను యాక్చువల్గా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడటం నేను పెద్దగా చేయలేదు. ఐ యూస్ టు పర్ఫామ్ ఇన్ థియేటర్. కాబట్టి అక్కడ ఎవరో స్పీచ్లు ఉండేవి కావు. స్పీచ్లు ఉంటే మళ్ళీ విరసం సంబంధించిన వాళ్ళే వచ్చి మాట్లాడేవాళ్ళు, మేము ఆడి పాడి వెళ్ళిపోయేవాళ్ళం, అట్లా జరిగేది. సో ఈరోజు ఒక పౌరుడికి ఎవరైతే ఓట్ల కోసం ఇల్లు తిరిగి గడప తిరిగి ఓట్లు అడుగుతారో, పలానా పార్టీ అన్యాయాలు చేస్తుంది, అక్రమాలు చేస్తుంది, మేము బాగు చేస్తాం అని ఇంకో పార్టీ వస్తుంది. సో ఇవన్నీ వాళ్ళు గద్దె మీదకి వచ్చినాక మళ్ళీ ఎవరితో మాట్లాడటం ఉండదు, మా సంబంధించిన భావాలు వినడం ఉండదు, దాన్ని ఇంకా ఏది ఉండదు. బట్ ఈసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్ మన మిత్రుడు, ఆయన వాయిస్ అన్న కనీసం వింటున్నారు వాళ్ళు, హరగోపాల్ గారు, కోదండరామ్ గారు అండ్ మిగతా 2-3 ఫ్రెండ్స్. వాళ్ళ ద్వారా ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఒక కమిటీ ఫామ్ అయింది. కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. సో దీంట్లో కూడా రమేష్ బాబుకు తప్పులు కనిపించవచ్చు. నేనేమో మర్యాద వస్తుంది, తప్పులు దిగమంగుతాను, ఆయన దిగమంగడు, జర్నలిస్ట్ కదా బయట పెడతాడు. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ముఖ్యంగా పౌరుడికి విలువ ఇవ్వకపోవడం అన్నది రాజకీయ వ్యవస్థలో చాలా దారుణమైన విషయం. కొన్ని స్కాండినేవియన్ కంట్రీస్లో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ సైకిల్ మీద వస్తారు, వచ్చి పక్కన మాట్లాడుతుంటే పక్క వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. అంటే అది చిన్న కంట్రీస్ అవి. బట్ మన దగ్గర ఉన్న హైరార్కీ ఒక్కొక్కసారి బ్లాక్ క్యాట్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్, బహుశా కొంతమంది మిత్రులు తెలిసి ఉంటుంది. గత 10 ఏళ్లలో గవర్నమెంట్ ఒక్కొక్క నాయకుడు వెంబడి ఒక 25 బ్లాక్ క్యాట్స్, బ్లాక్ డ్రెస్సెస్తో 3-4 వెహికల్స్, ఒక పెద్ద ఏదో కాశ్మీర్లో ఉన్నట్టు మనం, లేకపోతే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నట్టు అట్లాంటి సిచ్యువేషన్స్. బట్ వాళ్ళకు అనుకూలత ఉంటుంది. దిస్ ఈస్ వెరీ ప్యాథటిక్. అంటే హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో ఎవరికి ఏ రకమైన విషయాల్లో నాలెడ్జ్ ఉందో వాళ్ళని ఉపయోగించుకోవటం, వాళ్ళని గౌరవించడం, అది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు గౌతమ్ ఘోష్ ఉన్నాడు, మా భూమి డైరెక్టర్. మమతా ముఖర్జీ ఆయన కూర్చుని కన్నా ఎత్తు మీద కుర్చీలో కూర్చోబెడుతుంది. సో ఆర్టిస్టులకి ఆ గౌరవం దక్కుతుంది. వాళ్ళు ఏ పదవులు అడగరు, వాళ్ళు ఏ రకమైన ఫెసిలిటీస్ డబ్బులు అడగరు. బట్
అలాంటి విలువలు ఉంటాయి. నెహ్రూ హయాంలోనే మన దేశంలో దాదాపు ఇప్పుడున్న సంస్థల్లో ఒక 30-40% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అప్పుడే సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ, చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, ఫిలిమ్స్ డివిజన్ ఇండిపెండెన్స్ వచ్చిన నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. దాని ప్రామినెన్స్ తెలుసుకున్నారు వాళ్ళు. అంటే ఈ మొత్తం రికార్డు కావాలంటే ప్రతిదీ ఫిలిమ్స్ డివిజన్ కావాలి. సో ఇవన్నీ సంస్థలు అప్పుడే పెట్టారు. రామాయణం మీద ఒక రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టాడు నెహ్రూ అహ్మదాబాద్లో. ఇప్పుడు అక్కడ 300 వర్షన్స్ ఆఫ్ రామాయణాలు ఉన్నాయి. సో దే గ్రేట్ విజన్. సో మన సమాజంలో సామాజిక విషయాలు ఫస్ట్ రాజకీయానికి ప్రిఫరెన్స్ ఇస్తారు జనరల్గా అందరూ. వాళ్ళకు రాజకీయాలు పూర్తిగా అర్థం కాకుండా లేకున్నా పార్టిసిపేషన్ లేకున్నా అది ఒక షోక్ అంటే ఏమంటారు దాన్ని, ఫ్యాషన్. రాజకీయాలు మాట్లాడడము, వినడము, ఇదంతా ఒక ఫ్యాషన్ లాంటిది. నేను ఎందుకు మాట్లాడినట్టు రాజకీయాలు చాలా సీరియస్ విషయాలు. రాజకీయాలు వినడం చేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేను 70s తెలుసుకున్నాను అది. రాజకీయాలకి మనం కట్టుబడితే ఎట్లా ఉండాల్సి వస్తుంది, ఏం చేయాల్సి వస్తుంది. అప్పుడు గద్దర్ మీద నా మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్. భయపడలేదు మేము, చావడానికి భయపడలేదు. బట్ అక్కడ ఉండలేకపోయాం. ఆ రూమ్లో ఉండాలి డే అంతా, ఉండలేకపోయాం. పర్ఫార్మర్స్ ఏంటంటే దే వాంట్ టు పర్ఫామ్. నేను పర్ఫామ్ చేస్తే నేను పాట పాడితే బాగుందంటే, నాటకం వేస్తుంటే బాగుందంటే మేము సంతోషపడతాం. ఒక పెయింటింగ్ చేస్తే బాగుందంటే ఆర్టిస్టులు అందరూ అంతే, డాన్స్, డ్రామా, మ్యూజిక్, లిట్, బికాస్ దే నీడ్ అన్ అప్రిషియేషన్ ఫ్రమ్ ద ఆడియన్సెస్. సో మేము అట్లాంటి వాళ్ళం రూమ్లో కూర్చొని బయటకు రాకుండా ఉండలేకపోయాము. అందుకోసం వచ్చాను తప్పించి చంపేస్తారని కాదు. సో దీస్ ఆర్ ద థింగ్స్, హ్యూమన్ వాల్యూస్ సంబంధించింది ఎవరు ఏంటి అన్నది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అవుతుంది. అది రాజకీయ నాయకులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్ ప్రజల్ని కలవాల్సి ఉంటుంది తప్పకుండా. అంటే వాళ్ళు దే హ్యావ్ టు చూస్ హూమ్ టు మీట్. దే షుడ్ హ్యావ్ ఎ చాయిస్, దే షుడ్ హ్యావ్ ఎ టేస్ట్. అది లేదు ఈ రోజుల్లో. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. అంటే ఎవరో గద్దర్ ఎఫెక్ట్ అయ్యాడో, నేనే ఎఫెక్ట్ అయ్యాను, ఇంకెవరో అని కాదు. దట్స్ నాట్ ద మ్యాటర్. సో అవన్నీ జరిగిపోయినాయి. సో ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో హైరార్కీ ఒకటి. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు వ్యక్తులు ప్యాటర్నైజ్ చేశారనుకోండి, వాళ్ళ ఇష్టాలు మళ్ళీ. సో ఈ విషయాలన్నీ సబ్జెక్టివ్ మ్యాటర్స్. సమాజానికి సబ్జెక్టివ్ మ్యాటర్స్ అప్లై చేస్తే సమాజం నాశనం అయిపోతుంది. సబ్జెక్టివ్ మ్యాటర్ యూ హ్యావ్ టు కీప్ ఎట్ హోమ్. మన ఇష్టాలు, వ్యక్తిగత ఇష్టాలు ఇంట్లో పెట్టుకోవాలి. సమాజానికి వచ్చినప్పుడు వీఆర్ స్టాండింగ్ అమాంగ్ ద పీపుల్. యూఆర్ స్టాండింగ్ ఇన్ ద కోటి చౌరస్తా అండ్ టాకింగ్ టు ద పీపుల్. సో రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే సబ్జెక్టివ్ ఇంట్రెస్ట్లని దాంట్లో దూర్చకూడదు. దే హ్యావ్ టు సీ దట్ దిస్ స్టేట్ హ్యాస్ టు డెవలప్ ఇన్ ఆల్ ద స్పేస్. ఎట్లా అవుతుంది, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ, దాన్ని సర్చ్ చేసి వాళ్ళని అడిగి తీసుకురావాల్సి ఉంటుంది. ఎవరెవరు ఇదేంట్లో నిష్ణాతులో తెలియదు, ఎవరెవరు ఏం చేస్తారో తెలియదు, ఎవరెవరికి ఏ రకమైన రికార్డు ఉందో తెలియదు, తెలుసుకో ఆసక్తి లేదు. వాళ్ళు ఆసక్తితో అడిగితే వాళ్ళ పేర్లే వీళ్ళు వినరు. సో దీస్ ఆర్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్. సో అలాంటి సిచ్యువేషన్లో రమేష్ చేసిన ప్రయత్నం నిజంగా గర్వించదగ్గది. కారణం ఏంటంటే ఒక కాలానికి సంబంధించిన ఒక డికెడెంట్ ఫ్యూడల్ డికేడ్. యాక్చువల్గా మరి కేసీఆర్ చేసినవన్నీ ఫ్యూడల్ యాక్ట్స్ అంటే కాదు, కొన్ని ప్రోగ్రెసివ్గా చేశాడు, ఏం చేయలేదని కాదు, కానీ ఫ్యూడల్ మైండ్తో చేశాడు. బిహైండ్ ద మైండ్ ద యాటిట్యూడ్ ఇస్ ఫ్యూడల్. అంటే ఏమన్నా కన్విన్స్ చేయాలన్నదే, ప్రాజెక్ట్ చేయాలన్నదే, లేకపోతే ఒకటే. ఇప్పుడు కేసీఆరే కాదు, ఆల్ ద పాలిటీషియన్స్ దే ఎయిమ్ ఎట్ ద ఓట్ బ్యాంక్. కులాలను విభజించడం, మతాలను విభజించడం, తర్వాత దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు, రేపొద్దున 5 years తర్వాత ఏంటి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఇది నిజం, ఇది ఇస్ ద ప్రాక్టికాలిటీ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దేర్ ఆర్ హ్యూమన్ వాల్యూస్, వన్ హ్యాస్ టు రిగార్డ్ దట్. అండ్ రమేష్, కేసీఆర్ ఏంటంటే
ఉద్యమం ఏం చేశాడు మన ప్రొఫెసర్ కోదండరాం? 2 మహా సమ్మేళనాలు, ఒకటి లాంగ్ మార్చ్, ఒకటి లాంగ్ మార్చ్ అనే పేరుతో అశోక్ కుమార్ పుస్తకం రాశాడు. ఆ మిలియన్ మార్చ్ తర్వాత మళ్ళీ నెక్లెస్ మనం సాగరహారం. సో దాంట్లో కూడా నేను వెళ్ళాను. నేను నడవలేకపోయాను కానీ ఒక దాంట్లోకి వెళ్ళాను నేను. అయితే ఎవరో హెల్ప్ చేసి తీసుకొచ్చారు బయటకి. చాలా క్రౌడెడ్గా ఉండే. అట్లాంటివన్నీ ఉన్నాయి. అటువంటి కోదండరాన్ని ఫస్ట్ కేసీఆర్ పిలిచి వాట్ యు వాంట్ అని అడగాల్సింది. వాట్ యు వాంట్, నీకు సీఎం సీట్ కూడా కావాలని అడగాల్సింది. నేనైతే అడిగామని. బికాస్ వాట్, ఓ సీఎం కాకపోతే చచ్చిపోతామా? కేసీఆర్ చచ్చిపోతాడా? ఇంకా ఎక్కువ గౌరవం ఉండేది కేసీఆర్కి. సో వాళ్ళు అట్లా కాదు, చాలా చిన్నగా ఆలోచిస్తారు. ప్రాబ్లం అది. ఇప్పుడు హరగోపాల్ గారు ఈ మధ్య నేను కొద్దిగా ఇంటరాక్ట్ అవుతున్నాను వారితో. ఆయన ఒక మిషన్, అంటే సామాజికంగా జరిగే అంశాలు రాజకీయంతో జతకూడి ఉన్నవి, వాటిలో ఉన్న అన్ని సమస్యల గురించి ఆయన ఆలోచిస్తారు. ఆలోచించడమే కాకుండా ఈ 81 సంవత్సరాల వయసులో మొన్న పూనాకి వెళ్ళి వచ్చారు. పూనా నుంచి 5-6 ప్లేసెస్ తిరిగి వచ్చారు. హెల్త్ ఈజ్ నాట్ గుడ్, ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు వెళ్ళాలి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి తనకు సంబంధించిన జీవితాన్ని డిసైడ్ చేసుకుంటాడు. వాట్ ఎవర్ ఐఎమ్ హియర్ హ్యావ్ టు క్యాటర్ టు ద సొసైటీ. పనిచేసే వాళ్ళు అట్లా పనిచేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులు, రాజకీయ సిస్టమ్స్ చాలా దారుణంగా ఉన్నాయి. దట్ ఇస్ వెరీ బ్యాడ్. సో అట్లీస్ట్ 10 సంవత్సరాల డాక్యుమెంటేషన్ ఆయన చేసిన తిట్లు తిన్నా ఏం జరిగినా ఒక రకమైన రికార్డ్ చేశాడు. వాట్ రియల్లీ హ్యాపెండ్ ద 10 years అని. అంటే కేవలం రమేష్ బాబు రాసిన పుస్తకంలో జరిగిందే జరగలేదు, 1,00,000 విషయాలు జరిగాయి. దాంట్లో అట్లీస్ట్ ఒక రికార్డు, ఈ విషయాలు ఆ సమాజంలో ఉండేవి, వీటి గురించి పట్టించుకోలేదు, వాళ్ళ బిహేవియర్ ఇట్లా ఉంది అనే ఉద్దేశంలో మనకి తెలుస్తుంది అది విషయం. కాబట్టి వలసల గురించి పాలమూరు కానీ, లేకపోతే బాంబే కానీ, వీటి పక్కన సింగరేణి, వాటి గురించి చాలా విపులమైన మన ఎనక్డాట్స్ ఉన్నాయి, నరేషన్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్, అంటే అదొక హిస్టారికల్ డాక్యుమెంట్గా ఉంటుంది. సో దాన్ని నేను అనుకోవడం ఏంటంటే, వీ షుడ్ బి వెరీ కాన్షియస్ అబౌట్ దిస్ సిస్టమ్. ఇప్పుడు మనం ఏంటంటే ఒక దగ్గర స్టక్ అయిపోయాం, ఆంధ్ర తెలంగాణ దగ్గర. సో అదే మనం రాష్ట్రం వచ్చినాక మనకు ఫ్రీడమ్ వచ్చిందా? రాలేదు. ఫ్రీడమ్ రాకపోవడం ఏంటి? తెలంగాణ వచ్చిన ఫ్రీడమ్ రాకపోవడం ఏంటి సిటిజన్కి? దిస్ ఇస్ ద మెయిన్ క్వశ్చన్. చాలా ట్రిక్కీగా ఉంటాయి విషయాలు. సో ఇంతకుముందు మరి రూలర్స్ ఉన్నప్పుడు అంటే అట్లీస్ట్ లిబరల్గా ఉండేవాళ్ళు. ఎవరో నాకు ఒక ఆయన చెప్పాడు, పెద్ద మనిషి, ఆ పేరు ఇప్పుడు అక్కర్లేదు, కానీ మార్నింగ్ 10 o'clock ఇక్కడ ఏదో చీఫ్ మినిస్టర్తో ఆఫీస్ మాట్లాడి, మేము విజయవాడ నుంచి వస్తున్నాం, సాయంత్రం అపాయింట్మెంట్ కంటే సాయంత్రం అపాయింట్మెంట్ దొరికింది. ఒకసారి ప్రకాశం పంతులు గారిని పిలుస్తారు హైదరాబాద్కి సన్మానం చేయడానికి. ఆయన బయోగ్రఫీలు రాసుకున్నాడు. ఆయన సన్మానం చేస్తుంటే పూలదండలు ఇవన్నీ వేస్ట్ చేస్తాడు. ఆయన అన్నట్ట స్టేజ్ మీద, బెజవాడ నుంచి హైదరాబాద్ రావడానికి నాకు బస్ ఛార్జీలు లేవురా, వీటి మీద తగిలేస్తున్నారు డబ్బంతా. అక్కడి నుంచి రావడానికి బస్ ఛార్జీలు లేవు నాకు, వీటి మీద తగిలేస్తున్నారు. అప్పటి వాల్యూస్ అవి. అప్పుడు వాల్యూస్ ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీలో చేరాలన్నా, కాంగ్రెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 40s 50s ఇండిపెండెన్స్ మూవ్మెంట్. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో చేరాలన్నా, కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నా, స్వతంత్ర పార్టీలో చేరాలన్నా, కిసాన్ చాలా పార్టీలు ఉండేవి. చేరాలంటే ఫస్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు గివ్ యువర్ ప్రాపర్టీ టు ద పార్టీ, ఫస్ట్ కండిషన్. సెకండ్, వెన్ లండన్కి వెళ్ళి బ్యాలెట్ లా చేసి వస్తారు, అది ఫస్ట్ యూ హ్యావ్ టు రిజైన్ టు యువర్ జాబ్. దెన్ యూ హ్యావ్ టు వర్క్ యాజ్ ఎ ఆర్డినరీ వర్కర్. రామనాథం గారు, ఖమ్మం రామనాథం గారు, ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు ఖమ్మం మిడిల్. మన బర్కత్పురాలో వచ్చిన రూమ్లో ఒక లైబ్రరీ, ఆయన చచ్చిపోయాడు. డి రామలింగం, వన్ ఆఫ్ ద ఫేమస్ క్రిటిక్ ఆఫ్ బైగాన్ ఎరా 40s 50s, మన కాలోజీ దాశరథులతో ఆయన హుస్సేన్ సాగర్లో దూకి చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. సో దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ యూ లుక్ ఎట్ బ్యాక్.
అండ్ వాల్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను నా అమ్మని కూడా వాల్యూ ఇస్తాను. వాళ్ళు టోటలీ డిఫరెంట్, వాళ్ళంతా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరే, వాళ్ళ మాటలు వేరే, వాళ్ళ డ్రెస్ నిజమే. బట్ యూ హ్యావ్ టు వాల్యూ దెమ్. యూ కాంట్ సే దట్ యూ ఆర్ లివింగ్ టుగెదర్. సో ఆ మనిషి మెంటల్ స్టేటస్ ఏదైనా ఓ మనిషికి వాల్యూ ఇవ్వడం అనేది ఫస్ట్ కండిషన్ టు దీస్ ఆల్ పాలిటిషియన్స్. ఫస్ట్ దే షుడ్ గివెన్ లెసన్స్ టు దెమ్, లైక్ కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ లాగా వాళ్ళకి వాల్యూస్ ఏంటి, సిస్టమ్ ఏంటి, ఎట్లా బిహేవ్ చేయాలని వాళ్ళకి. కేసీఆర్కి అట్లా మనం ఇవ్వగలమా? అదంతా నాకు తెలిసిపోవా అంటాడు కేసీఆర్. కాబట్టి ఒక ఫ్యూడల్ మైండ్తో 10 సంవత్సరాలు పాలించాడు ఆయన. ఇక మిగతా ఏమిటి అన్నది రమేష్ బాబు ఆ పుస్తకంలో రేఖామాత్రంగా చిత్రించాడు. ఇప్పుడు సెకండ్ రన్లో మనం ఉన్నాం. కాంగ్రెస్ పాలనలో కొద్దిగా మెరుగ్గా ఉంది, కొంత డెమోక్రసీ ఉన్నట్టు అనిపిస్తుంది. సో దీన్ని మనం కాపాడుకోవాలి, వ్యక్తులకు గౌరవం ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.